హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఎగ్ గ్రేవీని అందరూ ఎన్నో రకాలుగా చేస్తుంటారు. ఈరోజు మన కిచెన్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా మేము ఇంట్లో రెగ్యులర్గా ఎగ్ గ్రేవీని ఎలా చేస్తామో ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఎగ్ గ్రేవీ ప్లెయిన్ వైట్ రైస్లోకే కాకుండా రోటీ, నాన్, చపాతీ, జీరా రైస్, సెట్ దోశ, వెజ్ ఫ్రైడ్ రైస్, బగారా రైస్ ఇలా ఎందులో కాంబినేషన్గా అయినా ఈ ఎగ్ గ్రేవీ చాలా బాగుంటుంది. గ్రేవీ థిక్గా రావడం కోసం కొంతమంది జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పేస్ట్ లేదా పెరుగు వేస్తుంటారు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా గ్రేవీ థిక్గా రావాలంటే వీడియో చూస్తూ ఉండండి, మీకు ఒక మంచి టిప్ షేర్ చేస్తాను. ఈ ఎగ్ గ్రేవీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని పావు టీ స్పూన్ సోంపు వేసుకొని 1 నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు, 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే లోపల ఆనియన్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. గ్రేవీ థిక్గా రావడం కోసం 4 మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సీకి వేసుకొని టమాటా ప్యూరీ వేస్తున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే టమాటా ప్యూరీ బాగా ఉడికిపోయి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుంటుంది. ఇలా టమాటా ప్యూరీ వేయడం వల్ల ఎగ్ గ్రేవీ థిక్గా వస్తుంది. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడు మసాలా స్పైస్ పౌడర్స్ అన్నీ వేసేద్దాం. రుచికి సరిపడే సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మసాలా పౌడర్స్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చినన్ని బాయిల్డ్ ఎగ్స్ వేసుకోండి. నేను ఇక్కడ 7 బాయిల్డ్ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టి వేస్తున్నాను. ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వల్ల లోపల వరకు మసాలా పట్టుకొని ఎగ్ చప్పగా లేకుండా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే 125 ml వాటర్ వేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. లాస్ట్గా గ్రేవీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక పచ్చిమిర్చి ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ రెడీ. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే అన్నంతో తినడానికైనా రోటీతో తినడానికైనా చాలా బాగుంటుంది. ఇంత ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ల ఆయిలే వేసుకోండి. ఎగ్ గ్రేవీ ఇలా థిక్గా ఉంటే కొంచెం గ్రేవీతో ఎక్కువ అన్నం కలుపుకొని తినేయచ్చు. మీరు ఎప్పుడైనా ఎగ్ గ్రేవీ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ అందరికి నచ్చుతుంది. మాకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ అండ్ టమాటో ప్యూరీ క్వాంటిటీని పెంచుకోండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించినా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టమాటాస్ని రఫ్గా చాప్ చేసి వేస్ట్ చేసే గ్రేవీ కంటే ఇలా టమాటా ప్యూరీ వేస్ట్ చేసి ఎగ్ గ్రేవీ చేశారంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను మీకు ఇక్కడ ఒక టేస్టీ మీల్ ప్లేట్ చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా వైట్ రైస్, ఆలూ ఫ్రై, ఇప్పుడు మనం చేసుకున్న ఎగ్ గ్రేవీ అండ్ రసం. ఇలా మా లంచ్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ ఎగ్ గ్రేవీ వైట్ రైస్తో కలుపుకొని తినేటప్పుడు ఎక్కువ మసాలాలు లేకుండా మైల్డ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ని పర్ఫెక్ట్గా ఎన్ని మినిట్స్ కుక్ చేయాలని నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇచ్చేస్తాను. అలాగే ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏం వేయకుండా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో కూడా ఒక వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే నేను రెసిపీ అప్లోడ్ చేసిన టైంకి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.